హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మీకు ఒక వీడియో చూపిస్తున్నా. ఈ వీడియో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పూర్తిగా వినండి. ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ నది అనేది దీనిని త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఈ త్రివేణి సంగమం అంటే 3 నదులే కలయిక. దాంట్లో ముఖ్యంగా హరిద్రా నది, మంజీరా నది, గోదావరి నది, ఈ 3 నదులు కలిసినటువంటి వాటిని త్రివేణి సంగమం అంటారు. ఇది మరెక్కడో లేదు, మన తెలంగాణలో ఉంది. మన తెలంగాణలోని నిజామాబాద్ కందకుర్తి అనే విలేజ్లో ఈ యొక్క నది అనేది ఉంది. దీంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలని అనుకుంటే, దీనిలో ఒకరోజు గోల్కొండ వెళ్ళే ఛత్రపతి శివాజీ గారు గోల్కొండ వెళ్ళే ప్రయాణంలో ఇక్కడికి వచ్చి ఒక నైట్ ఇక్కడ స్టే చేసి వెళ్ళిపోయాడు అన్నట్టు చరిత్రలు కూడా చెప్తున్నాయి. అదేవిధంగా శ్రీరాముడు నడిచిన నేలలో అతను అరణ్యవాసం చేసే సమయంలో ఇక్కడికి వచ్చి కొంతకాలం ఇక్కడనే ఉండి ఇక్కడ ఒక అరణ్యంలో అతను నివసించేవాడు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ఈ యొక్క నది అనేది 3 రకాలుగా వచ్చి ఇక్కడ కలయిక జరుగుతుంది. కాబట్టి దీనిని పురాణాల ప్రకారం ఇది స్కందం నుంచి ఏర్పడ్డది. కాబట్టి దీన్ని స్కంద నది అని కూడా